బ్రైట్ హరిజన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గుంటూరులో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ వివరాలను ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంకేఎస్ మొహుద్దీన్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. పట్టాభిపురం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో జాబ్ మేళా జరుగుతోందని చెప్పారు. నిరుద్యోగ యువతకు మొత్తం 2500 ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో 60 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి 20th ఆగస్ట్ 2026 నాడు అంటే థర్స్డే అంటే గురువారము ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గుంటూరులో పట్టాభిపురంలో ఉన్నటువంటి అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ గరండ్ షాదీఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఈ జాబ్ మేళాలో మేము ఒక 60 కంపెనీలను ఇన్వైట్ చేయడం అంటూ జరిగింది. ఈ జాబ్ మేళాలో దాదాపుగా 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము, గ్రాడ్యుయేట్స్ కోసము, ఇటు బ్యాంకింగ్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, ఇంజనీరింగ్ సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రకరకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. అందువలన అందరూ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, 12th చదివి పూర్తి చేసి ఖాళీగా ఉన్న పిల్లలు, ప్లస్ 10th చదివి ఏదోగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు ప్రతి వాళ్ళు వచ్చి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ సద్వినియోగపరచుకోవచ్చు. అందువల్ల మా యొక్క కోరిక ఏంటంటే బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ BHF మెగా జాబ్ మేళాలో మీరందరూ వచ్చి పాలు పంచుకొని ఈ మన ముఖ్యమైనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సమాచారాన్ని సమకూర్చాలని కోరుకుంటున్నాము. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మేము ప్రతి యొక్క కంపెనీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి యొక్క ఎన్నైతే వేకెన్సీ ఉన్నాయో అవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 2500 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేము అంటే బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఏరియాలో మేము పనిచేస్తున్నాము గత 4 సంవత్సరాల నుంచి. అంటే ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయటం అనేది లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాము. అప్పుడు 1800 మంది ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు. దగ్గరగా 900 మందికి జాబ్ ఆపర్చునిటీస్ అంటూ ఇప్పించడం జరిగింది. మేము అన్ని రకాల కంపెనీలు పిలుస్తున్నాం సార్. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, ప్లస్ హెల్త్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అన్ని సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీలు వస్తున్నాయి. అంటే మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇటు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అంటే బీకామ్, ఎంకామ్ చదివి బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే కుర్రవాళ్ళు, ప్లస్ డిప్లొమా కానీ, ఐటీఐ కానీ, ఆ తర్వాత ఈవెన్ 10th స్టాండర్డ్ చదివి 12th స్టాండర్డ్ చదివిన పిల్లలకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.